పేరు జయసింహారెడ్డి. నేను వైఎస్ఆర్సీపీ రాయచోటి జిల్లా అధికార ప్రతినిధిని. ఈరోజు మన మీటింగ్ ఏమనగా సూపర్ సిక్స్ల గురించి మాట్లాడుకుందాము. కొన్ని అయ్యా సూపర్ సిక్స్లు ఎప్పుడు అమలు చేస్తారంటే వాళ్ళు తాగడబోతులు, వీళ్ళు తిరుగుబోతులు, జగన్ అట్లా చేసినాడు, ఈ స్కామ్ ప్రతి నెల పోయిన నెల వచ్చేసి ఒక స్కీమ్ ఎత్తిరే, ఈ నెల మళ్ళీ ఇంకోటి సూపర్ సిక్స్ అమలు చేయండి స్వామి అంటే ఏదో ఒకటి డైవర్ట్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరంగా వస్తుందయ్యా మీరు అధికారంలోకి వచ్చి ఏమన్నా చేసినారంటే ఒకటి లేదు. చెప్పుకోలేదనుకున్నా సిలిండర్లు 3 అంటే ఒక సిలిండర్ అండి కనీసం సంవత్సరం అయిపోతా ఉంది. ఈ బడ్జెట్లో మీరు ఎంత కేటాయించినారు? మన బడ్జెట్ సమావేశంలో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీడియా విధంగా, ఏం కేటాయించినారు మీరు? సిలిండర్ల సూపర్ సిక్స్లో ఆ సూపర్ సిక్స్ల గురించి అందరూ అనుకుంటున్నారు. అవి కాకుండా పక్కన పెడితే మచ్చకు 4 చెప్తా. ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది? వసతి దీవెన ఏమైంది? వాహన మిత్ర ఏమైంది? సబ్సిడీలు ఏమైనాయి? 15,000 కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 15,000 మేము 20,000 ఇస్తామని రైతుల కంటే ఏనా మీరు ఇచ్చింది? ఏ రోజు ఇచ్చినారు మీరు? దాని గురించి ఏమైనా మాట్లాడితే డైవర్ట్ పాలిటిక్స్. మీరు మీరు ఏంత అభివృద్ధి చూపించండి రా నాయన అంటే డైవర్ట్ ఎంతసేపు అవేనా? ఒకటన్నా నిజాలు చెప్పడా? చంద్రబాబు నాయుడు గారు మీకు నిజాలు చెప్తే ఏమన్నా తలకాయ పగిలిపోతుందేమన్నా, మీకు ఏమన్నా శాపం ఉందా ఎట్లా? దాని గురించి మీరు మాట్లాడండి అయ్యా. సూపర్ సిక్స్లు గురించి సూపర్ సిక్స్లు పోయా పోనీ అవి కాకుండా 100కు పైన మీరు హామీలు ఇచ్చినారు. ఒక్క హామీ నెరవేర్చినారా? ఓ పెన్షన్ ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చినారా? ఓ రోడ్డు ఏమైనా ఎక్స్ట్రా చేసినారా? పోనీ పైప్ లైన్ ఏమైనా ఇచ్చినారు? ఉండేదాన్ని మీరు తరలించిపోతూ ఉన్నారు. అభివృద్ధి వైపు నడిపించండి అంటే ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధిలో మైనస్లో ఉంది. దాన్ని ఈరోజు పేపర్లో చూస్తే ఒక పేపర్లో మీ పేపర్లోని మీ ఎల్లా మీడియాలోనే 2వ స్థానంలో ఉన్న మన ఇండియాలోనే అని చెప్తా ఉన్నారు. నిజాలు స్వామి, నిజాలు మాట్లాడండి, నిజాలు రాయండి. ఏమన్నా నిజాలు తెలియాలి ప్రజలకు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. సెలవు.